వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సిఏ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆడిటర్ బోస్ కంచర్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? సార్, ఏ కోర్స్ చేసినా ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ ఎదురు చూస్తారు సార్. ఇటు స్టూడెంట్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే. ఆడిటర్ చదివిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైవేట్ సెక్టార్లో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్లో ఎలా ఉంటుంది? అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం. ఎందుకంటే మీరు గమనించారు లేదో, రీసెంట్గా ఆటోమేషన్ వచ్చాక ఆల్ ఇంజనీరింగ్ రిలేటెడ్, కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నా బేసిక్ కోడింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఏఐ. ఓకే. బికాజ్ మీరు ఒకప్పుడు ఒక కోడింగ్ రాయడానికి 1 month పట్టేది, ఇప్పుడు 1 minute కోడింగ్ చేస్తుంది. చాట్ జీపీటీకి అడగండి. సపోజ్ యూ పోజ్ ఎ క్వశ్చన్ టు చాట్ జీపీటీ, బాబు నాకు ఒక ఎడ్యుకేషన్ అప్లికేషన్ కావాలి, లేకపోతే నాకు ఐ డ్రీమ్ మీడియాకి సంబంధించి ఒక అప్లికేషన్ కావాలి, దాంట్లో ఎంప్లాయీస్ ఎప్పుడు వస్తున్నారు, ఇప్పుడు పోతున్నారు, లేకపోతే వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ రిలేటెడ్ శాలరీస్ అప్లికేషన్ కావాలని పెట్టి మీరు కొట్టి ఒక క్వశ్చన్ చేయండి, కోడింగ్ అంతా రాసేసి మీకు ఇచ్చేస్తుంది. విత్ ఇన్ మినిట్స్లో మీకు కోడింగ్ చేసి అప్లికేషన్ ఇచ్చేస్తుంది. అఫ్ కోర్స్ దాన్ని ఫైన్ ట్యూన్ చేయాలి, మీకు కావాల్సిన ఫైన్ ట్యూన్ చేసేవాళ్ళు కావాలి. కానీ ఇది ఒక ఐటీ నుంచి మీ మాట కదా. మీరు సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్ళారు, ఈ కోడింగ్ పర్సన్ అవసరమా? లేదు. అదే ఈ ఐటీ కంపెనీలో కూడా మీకు ఒక సీఏ కావాలి, లెక్కలు చేసేవాడు, అంటే ఎంత వచ్చింది ఎంత పోయింది అనేవాడు చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా లెక్కలు ఎంత వచ్చింది ఎంత పోయింది అనేవాడు కావాలి. దట్ మీన్స్ డబ్బులు ఎప్పుడు ఉంటాయండి, అది ఆన్లైన్లో ఉంటాయా క్యాష్ రూపంలో ఉంటాయా అంటే వరల్డ్ మొత్తంలో మనం ఇంకొక 100 ఏళ్ళ తర్వాత కూడా ఆన్లైన్ అవ్వచ్చు మొత్తం, బట్ డబ్బులు ఉంటాయి. కోడింగ్ మాత్రం రీప్లేస్మెంట్ వచ్చేసింది, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. బట్ డబ్బులకు మాత్రం ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి కూడా మేబీ ఆన్లైన్ అవుతుంది, కానీ దాన్ని క్రోడీకరించాలి. అంటే యూ నీడ్ టు క్యాలిక్యులేట్, నాకు ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది కూడా సిస్టమ్ విల్ గివ్ ఏ బేసిక్ ఐడియా. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు అనేది రొటేషన్ చేయాలి, ఎప్పటికప్పుడు పెంచాలి తగ్గించాలని దగ్గర ఖచ్చితంగా సీఏ అవసరం ఉంటుంది, లేదా ఫైనాన్స్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఇంక్లూడింగ్ మీలాంటి వాళ్ళకి కూడా ఐడి రిటర్న్ ఫైల్ చేయాలన్నా, లేదా దాంట్లో సేవింగ్ చేయాలన్నా, ఎంత మాత్రం ఆటోమేషన్ గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఏమో ఒకసారి మాట్లాడదాం. కానీ మీలాంటి వాళ్ళకి రోజు కోడింగ్ పాస్ అవసరం లేదు. పర్సన్కి అవసరం, కంపెనీస్కి అవసరం, మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరం, సర్వీస్ సెక్టర్కి అవసరం, మీడియా కంపెనీకి అవసరం, ఒక సినిమా హీరోకి అవసరం, రిక్షా లాక్కునేవాడు రేపు పొద్దున లోన్ కట్టాలంటే ముందు ఐటీ రేట్ నడుతాడు. అతనికి ఏం చేయాలి తెలియక సీఏ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఎవరైనా రోడ్డుకి పోయిన కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాడు. దట్ మీన్స్ ఐటీ జాబ్స్ అనే ఎవాపరేట్ అవ్వచ్చు, కానీ సిఏ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి మల్టీ ఫోల్డెడ్ ఇన్ ద కమింగ్ డేస్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 1949లో సిఏ కోర్స్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇన్స్టిట్యూట్. 1949 నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ ఎంత అయిందండి, 75 years దాటి 76 years దాటేసింది. ఈ 76 yearsలో ఇండియాలో పాపులేషన్ 150 కోట్లు. దీంట్లో సిఏ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? మీ గెస్, యాంకర్గా గెస్ చేయండి. ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు ఇండియా మొత్తం ఉన్న 150 కోట్ల పాపులేషన్లో చార్ట్ అకౌంట్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇండియా లెవెల్లో కావచ్చు, అబ్రాడ్ వెళ్ళి పని చేసుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ ఎంతమంది ఉంటారు? 2 lakhs to 3 lakhs. అంటే పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చార్ట్ అకౌంట్ పాస్ అయ్యారు? సంవత్సరానికి 2 lakhs అంటే 2 lakhs అంటే సంవత్సరంలో 75 సంవత్సరాల్లో 2 lakhs అంటే సంవత్సరానికి ఎంతమంది వస్తున్నట్టు? చాలా తక్కువ. ఆల్మోస్ట్ less than 5,000, less than 4,000 people. Look at engineering people, how many people are there coming out? Look at other than recent digital marketing or marketing people. True. So much scarcity in CA Institute. And as of today 4 lakhs people availability ఉంటే ఇండియా అబ్రాడ్ అన్ని చోట్ల ఉంటే మనకి 50 లక్షల మంది అవసరం ఉంది. 50 లక్షల మంది రిక్వైర్డ్. వై? బికాజ్ ఇండియా బికెమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ వరల్డ్. పెద్ద ఎకానమీకి అవతరించబోతున్నప్పుడు మనము సర్వీస్ ప్రొవైడర్గా ఉంటున్నాం వరల్డ్ వైడ్. మనకు వచ్చే ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ సెక్టర్ బాగుందంటారు, ఆ ఐటీ సెక్టర్ బిల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అబ్రాడ్, అమెరికా, యూరప్ అన్ని. అంటే వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు అబ్రాడ్ కంపెనీస్. ఈ రకంగా ఇప్పుడు ఐటీ చేసాము, కమింగ్ ఇయర్స్లో సర్వీస్ ఫైనాన్స్ సెక్టార్లో మనం అప్రోచ్ అవుతాం. ఓకే. ఫైనాన్స్ సపోర్టు, ఫైనాన్స్ అకౌంటింగ్, వరల్డ్ మొత్తానికి వాళ్ళు ఏంటంటే ఒక ఇండియాలో ఒక అతనికి అవుట్ సోర్స్ ఇచ్చేయండి, వాళ్ళు అకౌంటింగ్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అకౌంటింగ్ లాంగ్వేజ్ సేమ్ ఎంటైర్ వరల్డ్. డెబిట్ క్రెడిట్ ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది సేమ్ అందరికి. 50 లక్షల మంది రిక్వైర్మెంట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇంకా అబ్రాడ్ ఆలోచించండి. రీసెంట్ కొత్త చేంజ్ ఏంటంటే కెనడా వాళ్ళు కూడా దే కెన్ ఆపరేట్ ఇన్ ఇండియా సిఎల్. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయొచ్చు. ఇది కొత్తది, కొత్త న్యూ చేంజ్. కానీ కెనడా డాలర్ $50 ఉంది. సో దే కెనాట్ కమ్ అండ్ వర్క్ హియర్, బట్ మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఇమాజిన్ ద ఆప్షన్ వీ హ్యావ్.
ఓకే. ఇమాజిన్ ద ఆపర్చునిటీస్ వీఆర్ గోయింగ్ టు గెట్. 75 ఏళ్ళకి 4 లక్షల మంది వస్తే నాకు ఇంకా నేను 50 లక్షలు రీచ్ అవ్వాలంటే నాకు ఎన్నేళ్ళు పడుతుంది? అంత రిక్వైర్మెంట్ కావాలంటే ఎంతమందిని పిలవాలి? నేను ఇప్పుడు ఎంతమంది జాయిన్ చేయించుకుని నాకు అంతమంది రీచ్ అవుతాను. అండ్ వీ హ్యావ్ ఏ టార్గెట్ ఆఫ్ 2000 నెక్స్ట్ 5 yearsలో వన్ ఆఫ్ ది టాప్ 3 అవ్వాలనుకుంటున్నాం. 2047 అంటే 100 ఏళ్ళ మన స్వాతంత్రం వచ్చేసరికి నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అవ్వాలంటే మనం 50 లక్షల కోటి మంది రీచ్ అవ్వాలంటే ఇంకా మనకున్న టైం ఎంత అండి? 2047కి 20 years. 20 yearsలో నాకు 50 లక్షల నుంచి 70 లక్షల మంది కావాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది రావాలి? అంత ఆప్షన్స్ ఉన్నాయి, అంత కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఎనార్మస్ అండి, కళ్ళు మూసుకుని వచ్చేది. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్స్ ఎ ఫైనాన్స్ గై. అండ్ వరల్డ్ అందరికి మనమే సర్వీస్ చేయబోతున్నాం మనం. మీకు డాలర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ వాళ్ళు ఎలా అయితే భూమి ఉందో కమింగ్ డేస్లో సీఏ వాళ్ళకి అంత భూమి రాబోతుంది. ఓకే. స్టార్టింగ్ లోనే మీకు 12 lakhs ప్యాకేజ్లు వచ్చేస్తుంది ఎంఎన్సీ కంపెనీస్. బట్ ఇఫ్ యూ వర్క్ విత్ ఇండియన్ కంపెనీస్ అండ్ లోకల్ ఈజ్ అగైన్ లెస్. 5 to 7 lakhs 8 lakhs మధ్య ఉంటుంది. లోకల్ బిల్డింగ్ వేరు కదండి. లోకల్ సర్వీస్ ఈజ్ అగైన్ లెస్ వాల్యూడ్. అదే మీరు డాలర్స్లో వాల్యూ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు. దానివల్ల మీకు ఎక్కువ శాలరీస్ కానీ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఎంటైర్ వరల్డ్. ఓన్లీ ప్రాబ్లమ్ ఒకటే ఏంటంటే కెనడాకి ఎలా అయితే ఓపెన్ అయిందో దే నాట్ ఓపెన్ టు అమెరికా. Okay. They are not open to Europe countries. Okay. We have very few countries they are open for chartered accountants. Okay. Canada, Dubai, ఆస్ట్రేలియా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓకే. ఆస్ట్రేలియాకి అండ్ మన ఈ యుఏఈ కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ ఉన్నాయి చూసారా, ఆ కంట్రీస్లో మాత్రమే సీఎల్కి అలౌ చేస్తున్నారు. మిగతా కంట్రీస్లో ఏమైపోయిందంటే మనలాగే ఎలా అయితే మన కంట్రీలోనే 4 లక్షలు ఉన్నారో మిగతా కంట్రీస్లో అంతకన్నా తక్కువ ఉన్నారు. ఓకే. మనం వెళ్ళి వాళ్ళ అవకాశాలని గండి కొడతామని చెప్పి ఏ కంట్రీకి ఆ కంట్రీ ఆపేస్తుంది. ఓకే. దానివల్ల ఇతర కంట్రీస్లో తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సపోజ్ న్యూజిలాండ్, నేను సీఏ పాస్ అయినామంటే న్యూజిలాండ్ ట్రై చేశాను, నా దొరకలేదు. ఓకే. వై యాక్సెస్ అనే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాను, ₹1,00,000 కడతాను, నాకు చూడండి జాబ్ అని కూడా చెప్పాను. ఐ డెంట్ గెట్ బై బికాస్ ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలంటే ముందు నాకు వీసా రావాలి. వాళ్ళు వీసా ఇవ్వరు. ఎందుకు వెళ్తున్నావు? ఏదో టూరిస్ట్కి వెళ్ళాలి. నాకు వీసా ఇవ్వరు కదా. ఎడ్యుకేషన్ నేను అక్కడికి జాబ్ చేస్తానంటే దే నోబడి విల్ గివ్. దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ సీ మచ్ ఆఫ్ సిఏ పీపుల్ ఇన్ అమెరికా. దాని అమెరికా వెళ్ళాలంటే మళ్ళీ సిపిఏ చేయాలి. అక్కడ సిఏతో పాటు సిపిఏ చేస్తే అది కూడా వాళ్ళు వెంటనే అలౌ చేయరు. యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ పర్పస్ 6 months అసైన్మెంట్ అనేది ఏదైనా పోయి వెళ్ళి ఆ టైంలో ఏదైనా జాబ్ చూసుకొని మళ్ళీ వాళ్ళు స్పాన్సర్ చేస్తే అక్కడ తీసుకోవడం చాలా తతంగా ఉంటుందండి. అలాంటి ఆపర్చునిటీ. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూరోప్ కంట్రీస్ అండ్ అమెరికన్ కంట్రీస్. సరే, ఇకపోతే ఏ కోర్స్ చేసిన తర్వాత అయినా సరే గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతారు సార్ ఎవరైనా కూడా. ఇప్పుడు ఆడిటర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? చాలా ఉంటాయి మేడం. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ఎలాంటి కంపెనీస్కైనా దే నీడ్ ఏ ఫైనాన్స్ పీపుల్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళినా మీ నేను ఎగ్జాంపుల్ నేను ఐ వర్క్ ఫర్ హిందుస్థాన్ పెట్రోలియం. ఇట్స్ ఎ టాప్ పిఎస్సి ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నవరత్నాల్లో హిందుస్థాన్ పెట్రోలియం ఈజ్ ఒకటి. దాంట్లో నేను జాబ్ చేశాను. 3 years చేశాను, 3.5 years చేశాను వర్క్. అది నా గవర్నమెంట్ జాబేగా. ఐ వాజ్ ఓకే, గుడ్. ఐ వాజ్ దేర్, ఐ వర్క్ వేర్. బట్ నా సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో చార్టర్డ్ అకౌంట్స్ వెళ్ళొద్దు అనేది నా సజెషన్ అండి. వెళ్ళొద్దు. ఓకే, ఎందుకు సార్? ఎందుకంటే మన యొక్క పొటెన్షియాలిటీని తగ్గిస్తుంది అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్స్. ఈజ్ ఇట్ సో? యా. ఓకే. నేను 3 years చేసినప్పుడు ప్రతిరోజు ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఐ కెన్ డూ బెటర్ అని నాకు ఎప్పటికప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఇట్స్ లైక్ ఎందుకంటే దే ఆర్ ఎ వెరీ బిగ్ కంపెనీ, లాట్ ఆఫ్ టర్న్ ఓవర్, దే నీడ్ ఏ క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ లాగా అనిపిస్తుంది నాకు ఆ జాబ్. అంటే డేటా ఎంట్రీ చేసేటప్పుడు కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఎంటర్ చేయించాలి. పెద్ద కంపెనీ సిస్టమ్స్ ఇప్పుడు ఉంటాయి. పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు అదర్ దాన్ ప్రైవేట్ ఎంఎన్సీస్ కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో మీరు వెళ్ళినప్పుడు సిస్టమ్స్ గట్టిగా ఉంటాయి. ఒక పర్సన్ కాకుండా ప్రతి ఎంట్రీకి 4-5 రివ్యూ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ టు ఎంటర్ దట్ బేసిక్ ఎంట్రీ ఉంటుంది కదా సార్, ఆ ఎంట్రీకి మంచి క్వాలిఫైడ్ కావాలని వాళ్ళు తీసుకుంటారు సీఏని. ఎంట్రీ చేయడానికి మనం ఎందుకండి, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు సరిపోద్ది, సీఏ ఎందుకు అనేది నా ఒపీనియన్. కాకపోతే కొంతమందికి ఎలాంటిది లైఫ్ ఆరామ్సే ఉండాలా, స్ట్రెస్ లేకుండా ఉండాలా ఎలాంటి, లేదా కొంతమంది చదువుకుంటూ ఐఏఎస్ లాంటి ఏదైనా పర్సూ చేయాలా, గో ఫర్ గవర్నమెంట్ జాబ్స్. దెర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్ జాబ్స్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తారు. మీరు ఐఓఎస్సీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రెగ్యులర్గా సీఏ వాళ్ళని వాళ్ళు రిక్వైర్మెంట్ పెడతా ఉంటారు. లేదా వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. సో సీఏ చేసిన వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, యూ విల్ గెట్ ఏ గవర్నమెంట్ జాబ్స్. సార్, కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి సార్? దిస్ ఈజ్ అనామస్ అండి. ఎందుకు చెప్పమంటా, నా తెలిసి ఒక 10 years బ్యాక్ బ్యాంకింగ్ ఇంత మనం వాడలేదు. అవును. ఈరోజు ₹10 వెళ్ళి టీ తాగిన దానికి కూడా మనం స్కాన్ చేసి పెడతాం.
అంటే అది వెళ్ళి ఒక ప్రింట్ ఒక డిజిటల్ ప్రింట్ తీసుకెళ్ళి మన బ్యాంక్ స్టేట్మెంట్లో కూర్చోబెడుతుంది. మీ అకౌంట్లో డెబిట్ చేస్తుంది, అంటే మీ అకౌంట్లో తగ్గిస్తుంది, వెళ్ళి ఎవరైతే పర్సన్ ఉన్నాడో టీ షాప్ ఉన్నాడో అతను దాంట్లో క్రెడిట్ చేస్తుంది. ఈ రోజు తక్కువ ట్రాన్సాక్షన్ కాబట్టి ఓకే, బట్ రేపొద్దున మనకి 500 రూపాయల నోట్లు కూడా క్యాన్సిల్ చేశాక ఇమాజిన్ హౌ మెనీ ట్రాన్సాక్షన్ అవర్ బ్యాంక్ అకౌంట్ అండ్ మీ ట్యాక్స్ ఎంతవరకు 5 లక్షల లోపే ట్యాక్స్ కట్టకూడదు. ఇప్పుడు మీకు రేపొద్దున మీ క్రెడిట్ ఇది మీరు అవసరం ఉండో ఏది తీసుకున్నా more than 5 lakhs ఉండవు ఆ ట్రాన్సాక్షన్స్. ఈవెన్ 20,000 సంపాదించే ఎంప్లాయీ దాంట్లో కూడా సంవత్సరం మొత్తం కలిపి 5 లక్షలు దాటిపోద్ది. దాటంగానే నీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఫైల్ చేసలేదని అడుగుతాడు. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, వాడు కోడింగ్ దాని మీద నీకు 5 లక్షలు దాటింది, నువ్వు ఎందుకు ఫైల్ చేయాలని మనకు ఒక నోటీస్ వచ్చింది, భయపడిపోతాం, పానిక్ అవుతాం. దానికి ఎవరు కావాలి మళ్ళీ? ఆడిటర్. నౌ యూ టెల్ మీ. ఇండియాలో బ్యాంకింగ్లో, సో ఈ బ్యాంకింగ్ రిలేటెడ్గా ప్రతి బ్యాంక్లోనూ దే నీడ్ ఏ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కావాలి. సో కంపల్సరీ సిఎస్ కావాలి, బీకామ్ ఎంకామ్ ఉన్న వాళ్ళు కావాలి, ఎంబీఏ ఫైనాన్స్ ఉన్న వాళ్ళు కావాలి. సో ఈ ఆల్ దీస్ పీపుల్ విల్ గెట్ ఏ ఎనార్మస్ ఆపర్చునిటీస్. వై? బికాస్ దే నీడ్ టు హ్యావ్ దట్ కామన్ సెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. కామన్ సెన్స్ ఉండాలి ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద, దానికి సీఏనే అవసరం లేదు. సో బ్యాంకింగ్ లో ఎవ్రీబడి దే నీడ్ టు టాక్ టు ద కస్టమర్. మీరు అడుగుతారు, ఏదో ఇష్యూ అడుగుతారు, ఎందుకంటే ఇన్ని ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఏదో డిస్ప్యూట్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి అడుగుతారు, కస్టమర్ కేర్ కాల్ చేసి అడుగుతారు, నా డబ్బులు బ్లాక్ అయిన అంటారు, నేను స్కాన్ చేసి పంపించానంటారు, నాకు ఎవరో చేశారంటారు. అంతెందుకు, ఈ రోజు మీరు ఒక లోన్ తీసుకున్నారు, మీరు ఒక ఈఎంఐ బౌన్స్ అయింది, ఒకప్పుడు కట్టమని వాళ్ళు కాల్ చేసేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పటికీ కాల్ చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్, టాటా వాళ్ళు అయితే ఒక దొబ్బుడు మీద దొబ్బుతున్నారు మనని. రోజుకి మనకి ఎవరో కాల్ చేయరు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే కంపల్సరీ కాల్ వస్తుంది పొద్దున్న లేచినామంటే. బజాజ్ ఫైనాన్స్ కానీ, టాటా కానీ, ఇంకెవరో ఐడిఎఫ్సి అని వీళ్ళు 3 ఉన్నారు. వామ్మో, బ్యాన్ అంటే మార్కెట్ నుంచి బ్యాన్ చేయాల్సిన కంపెనీస్ ఇవన్నీ, ఫైనాన్స్ కంపెనీస్. వాళ్ళు రోజు ఒక పని కట్టుకుని కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది సార్, మ్యాండేట్ ఇచ్చేసి అకౌంట్లో డిడక్ట్ చేస్తున్నారు. ఒక్కోసారి ఏమవుతుందంటే రాంగ్ మ్యాండేట్లో వాళ్ళు పంపించేసి డిడక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. జరుగుతాయి విషయాలు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేనేం చేయాలి? కాల్ చేయాలి. ఆ కాల్ చేసినప్పుడు నన్ను ఆ కస్టమర్కి పద్ధతిగా మాట్లాడాల్సిన వాడికి వాళ్ళకి అర్థం కావాలి. మ్యాండేట్ అంటే ఏంటి, ఈసీఎస్ అంటే ఏంటి, ఈఎంఐ అంటే ఏంటి, ఆ ఈఎంఐ కట్టినప్పుడు ఎందుకు చడింది ఛార్జెస్, మీ ఛార్జెస్ ఎంత పడింది, పెనాల్టీ ఛార్జెస్ అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ కావాలి. డెబిట్ ఎందుకు వచ్చేది, నువ్వు మాట్లాడాలి, నా అకౌంట్లో కట్ అయింది అంటే ఏంటని అడగకూడదు. కట్ అయింది అంటే ఒక డెబిట్ అయింది, ఎందుకు అయింది సార్, ఇది మ్యాండేట్ అయింది అని చెప్పగలిగే ఫైనాన్షియల్ లిటరసీ ఉన్న వాళ్ళు చాలా ఆపర్చునిటీ బ్యాంకింగ్. మీరు అందుకే చూడండి, మీరు వెంటనే బీటెక్ చేసిన కూడా బ్యాంకింగ్లో ఉన్నారు. మీకు కావాలంటే మీ చుట్టూతోనే గమనించండి, ఎంతమంది బీటెక్ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ చేస్తున్నారు. ఎదర్ ఇన్ మార్కెటింగ్, అకౌంట్ ఓపెన్ చేయడానికి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పడానికి, మా దగ్గర ఎఫ్డి ఓపెన్ చేయమని చెప్పడానికి, అండ్ దే ఆర్ ఇంటూ ఇన్సూరెన్స్ ఆల్సో. బ్యాంకింగ్ వాళ్ళు మా ఇన్సూరెన్స్ ఒక పాలసీ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి మన మీద పడి వాళ్ళు ఒక చేస్తున్నారు. దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ ఫైనాన్షియల్. సిఏ నాట్ నీడెడ్, బట్ ఎంకామ్, ఎంబీఏ, బీబీఏ, బీకామ్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు బ్యాంకింగ్ ఎనార్మస్లీ. ఎందుకంటే నా ట్రాన్సాక్షన్ మల్టీఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్ 500 రూపీస్ క్యాన్సిల్డ్, నువ్వు ఇప్పుడు మనకు జరుగుతున్న ట్రాన్సాక్షన్ మీద 500 times పెరుగుతాయి. ఇప్పటికే జీపేలో ఎన్ని పెరిగిపోయినాయి, అది చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే సీఏ చదివిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని చెప్పి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉండింది, నాలో కూడా ఆ కన్ఫ్యూజన్ ఉండింది. ఈ వీడియో తర్వాత అవన్నీ క్లియర్ అయిపోయాయి సార్. సార్, అసలు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, రిమైనింగ్ ఫినాన్షియల్ సెక్టార్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ సీఏ చదివిన వ్యక్తికి సాలరీస్ ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్? ఇవాళ రేపు క్వాలిఫైన్ ప్రతి సీఏకి ఒక చార్టర్డ్ అకౌంట్ ఫామ్, అంటే ఇప్పుడు నా ఫర్మ్ ఉందండి, నా ఫామ్లో ఎవరైనా తీసుకోవాలంటే, కొత్తగా ఫ్రెష్ క్వాలిఫై అయిన సీఏని తీసుకోవాలంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ సిటీ టు సిటీ. మీరు విజయవాడ వెళ్తేనేమో టైర్ 2 సిటీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీలోకి వెళ్తాం టైర్ 1 సిటీస్ ఇవన్నీ. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు 50,000 to 1 lakh మధ్యలో పే చేస్తారు పర్ మంత్ మినిమం. నేను చెప్పేది సీఏ ఫార్మ్స్లో, మాలాంటి సీఏ ఫార్మ్స్లో ఏదో అందరికి సర్వీస్లు ఇచ్చుకుంటా బిల్లింగ్ చేసుకుంటూ చేసే ఫార్మ్స్లో. మీరు విజయవాడ దాంట్లోకి వెళ్తే 30,000 నుంచి 60,000 మధ్యలో ఆగిపోతుంది. చిన్న సిటీస్ తక్కువ బిల్లింగ్ ఉంటుంది ఒక ఫార్మ్ కాబట్టి. అదర్ దాన్ దిస్ ఇండస్ట్రీ సైడ్ వెళ్తే మీకు మినిమం 5 లక్షల నుంచి 15 లక్షల దాకా సిటీ టు సిటీ డిఫరెన్స్ ఉంది. అంటే మినిమం 50,000 అనేది కామన్. ఇంకా సీఏ పాస్ అయిపోతే మినిమం 50,000 వచ్చేస్తాయి అంతే. దాంతోపాటు మీకు సైడ్ ఇంకా ఇన్కమ్ చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైనా యూఆర్ డూయింగ్ ఎనీ సర్వీస్, ఐటీ రిటర్న్ ఫైల్ చేసినా, ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసినా, ఇట్ ఈస్ ఎనార్మస్ ఆపర్చునిటీస్. 50,000 అనేది ఈజీగా ఇచ్చేస్తుంది. ప్లస్ ఇది ఎట్లాంటిదంటే ఏదో అంటారు కదా, వైన్ లాగా, ఎంత ఓల్డ్ అయితే అంత బెటర్ అన్నట్టు. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే మీకు అంత ఎక్కువ పే చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే నాకు సంవత్సరం మొత్తం కష్టపడింది, నేను సడన్ గా తప్పు చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చి పోతే భయపడతా ఉంటారు. దానికి సీఏ అప్రోచ్ అవుతారు. సీఏ అంటే ఓన్లీ నాలాగా ప్రాక్టీసింగే కాదు, నియర్ బై ఇండస్ట్రీలో పనిచేస్తున్న సీఏని కూడా చూసి, అరే నువ్వు సీఏనేగా నాకు చూడవా అంటే
యూ కెన్ గెట్ దట్ సొల్యూషన్. ఎందుకంటే కమింగ్ డేస్లో 150 కోట్ల ఇండియన్ పాపులేషన్లో ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేది ఓన్లీ 7 కోట్ల మంది. ఆ 7 కోట్లు కూడా ట్యాక్స్ కట్టేది 1.5 కోటి మంది. మిగతా 5.5 కోట్లు ఊరినే ఫైల్ చేశారు జీరో ట్యాక్స్తో. 1.5 కోటి మంది అంటే 150 కోట్లు ట్యాక్స్ కట్టేది 1.5 కోటి. ఇమాజిన్ మిగతా 148 కోట్లలో ఎంతమంది ట్యాక్స్ కట్టాలి, వాళ్ళందరికీ ఎంతమంది సీఎల్ కావాలి, వాళ్ళందరికీ మీరు అవైలబిలిటీ ఉంటే ఎంత డబ్బులు సంపాదిస్తారు. సో 50,000తో కాకుండా మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దికి అన్లిమిటెడ్. నాకు తెలిసిన సీఎలు కొంతమంది అయితే సంవత్సరానికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ప్రాక్టీస్ సంపాదిస్తున్నారు ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారు ఉన్నారు. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి 15 ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్కి అయితే 5 lakhsతో స్టార్ట్ అవుతుంది. బెంగళూరు, చెన్నై లాంటి సిటీలో అయితే ఫ్రెషర్కి 10 లక్షల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి ఎంఎన్సీలో మీకు అంటే మీరు బాగా చదివి మంచి మార్క్స్ కానీ వచ్చేస్తే మీరు 13 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. నాకు దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి, అంటే నా ఆఫీస్లో పనిచేసిన అబ్బాయి హెచ్ఎస్బిసి జాబ్ చేశాడు బెంగళూరులో. ఫస్ట్ స్టార్టింగ్ 17 lakhs. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎంఎన్సీ లాంటివి వెళ్తే 30 lakhs ప్యాకేజ్ కూడా స్టార్టింగ్ విత్ ఉంది. అలా నేను ఫాల్స్ చెప్పట్లేదండి, ఐఎమ్ టెల్లింగ్ 5 lakhsతో ఉంది. సో కొంతమంది ఆ ఆపర్చునిటీ దొరకపోవచ్చు. అప్పుడు మీరు 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేసిన చోట ఒకసారి 10 లక్షలు కూడా దొరకపోవచ్చు. బట్ మీకు మినిమం 5 lakhsతో అయితే యూ కెన్ స్టార్ట్ యువర్ లైఫ్. 5 కాదు కూడా 7 lakh, ఒకప్పుడు 5, ఇప్పుడు 7 lakhs దొరుకుతుంది. అంటే మోర్ దెన్ 50,000, 60,000 పర్ మంత్ మీకు 20 days వర్కింగ్. ఎందుకంటే ఇవాళ రేపు మనందరం 5 days వర్కింగ్కి వెళ్ళిపోయాం. సాటర్డే సండే కూడా హాలిడే తీసుకుంటున్నాం, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్పితే. 5 days వర్క్ చేయడం, నెలకి 20 రోజులు పనిచేసి మనం ఆల్మోస్ట్ వేర్ ఎర్నింగ్ 50,000-60,000. వెరీ ప్రెజర్లెస్ ఎన్విరాన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళకి తెలియజేశారు. మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ, నమస్కారం అండి.